నమస్తే. ఎస్సీ రిజర్వేషన్లు చట్టం చేయకముందే ఈ ఎస్సీ గ్రూప్స్ సంబంధించిన ఫలితాలు ఏ విధంగా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇంతకుముందు మందకృష్ణ మాదిగ చెప్తున్న పరిస్థితి మనం విన్నాము. ఇదే నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా నిరాహార దీక్షలు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలో కూడా చేస్తారని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ముందుగానే హెచ్చరించిన విధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంఎస్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కంప్లీట్ గా కూడా నిరసన దీక్ష కూడా చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు దీక్ష ఎప్పటి నుంచి అని సార్ చెప్పండి అన్న. ఇవాళ 3 దశాబ్దాల పోరాటంతో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సాధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని, ఆ అమలు చేసేంత వరకు కూడా ఉద్యోగ భర్తీలు చేపట్టొద్దని చెప్పి గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది. అందుకు నిండు అసెంబ్లీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్డినెన్స్ అయినా తీసుకొస్తాం, గత నోటిఫికేషన్లకు కూడా మేము వర్గీకరణను అమలు చేస్తాము, తక్షణమే భారతదేశంలో ఏ రాష్ట్రం చేసినా చేయకున్నా తెలంగాణలో మొదటగా మేమే చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తను నిండు అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాట తప్పి ఇవాళ మాదిగ జాతికి ద్రోహం చేస్తూ మళ్ళీ చట్టం రాకముందుకే ఇవాళ రిజర్వేషన్ల ఫలితాలను వర్గీకరణ లేకుండానే ఇవాళ ఉద్యోగ భర్తీ ఫలితాలను ఇవ్వడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలలో కూడా మా నిరసన రిలే దీక్షల కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు, ఈ ఉద్యోగ భర్తీల కార్యక్రమాన్ని ఆపేంత వరకు కూడా మేము మా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. అసలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కూడా రాష్ట్రాలకు చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉన్నది, తక్షణమే వర్గీకరించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున మనకు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పి, మాదిగల తోటే నేను ఈ స్థాయికి ఎదిగినని చెప్పి, మాదిగల అండదండతోటే ఇవాళ నేను ముఖ్యమంత్రిని అయ్యినని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ మాటను వెనక్కి తీసుకొని కేవలం మాలల ఒత్తిళ్లకు, మాలల కుట్రలకు తలొగ్గి తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడం కోసం ఇవాళ ఇంత సంఖ్యాగలైనటువంటి, ఇంత న్యాయం ఉన్నటువంటి మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు ద్రోహం చేస్తుండే రేవంత్ రెడ్డి ఇవాళ మా నోటికాడికి వచ్చింది ముద్ద. ఇవాళ మేము మా పోరాటాలతోటి ఈ దేశవ్యాప్తంగా మందకృష్ణ మాదిగ గారు నిర్వహించినటువంటి ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి మా నోటికాడి ముద్దను ఇవాళ రేవంత్ రెడ్డి దూరం చేస్తా ఉన్నాడు. మొన్న అక్టోబర్లో డిఎస్సి ఫలితాలను ఇవ్వడం వలన 11,000 పైచిలుకు ఉద్యోగాలలో దాదాపు 1000 ఉద్యోగాలు మాదిగలకు ఉపకులాలకు రావాలి, కానీ రాలేదు. అంటే మాకు రావాల్సినటువంటి ఈ ఉద్యోగాలు మొత్తం కూడా మాకు దూరమైనవి. నిన్న గ్రూప్ 1 మార్క్స్ ఇచ్చిండు, ఇవాళ గ్రూప్ 2, రేపు గ్రూప్ 3 అంటుండు, HWO అంటుండు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటుండు. ఇవన్నీ కూడా రేపు ఫిలప్ చేసిన తర్వాత నువ్వు వర్గీకరణ చేసినా కూడా ఈ మాదిగలకు వచ్చే ఫలితం శూన్యము, ఈ మాదిగలకు అందే ఫలాలు శూన్యము. కనుక తక్షణమే నీ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఈ వాయిదా వేయాలని చెప్పి, ఈ ఫలితాలను వాయిదా వేసి తక్షణమే అసెంబ్లీలో ఏదైతే నువ్వు చెప్పిన మాట ఉన్నదో ఆ తక్షణమే రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక వారం రోజులు ఆగితే నీకు ఆగిపోయింది ఏముంది, ఇన్ని రోజులు ఆగినావు కదా, ఒక వారం రోజులు ఈ చట్టం వచ్చేంత వరకు నువ్వే చెప్తున్నాం మేము తక్షణమే మొదటి విడతలోనే మేము ఈ చట్టం తీసుకొస్తామని. మరి చట్టం తీసుకొచ్చేంత వరకు నువ్వు ఆగడం వల్ల వచ్చే ఇబ్బంది ఏమున్నది అంటే, ఎవరి ఒత్తిళ్లకు లొంగి నువ్వు ఇవాళ ఉట్టిన ఈ ఉద్యోగ ఫలితాలను ఇస్తున్నాము అంటే చాలా స్పష్టంగా మాదిగలు మరియు సమాజం అంతా కూడా గమనిస్తూ ఉంది. మాదిగ జాతికి ద్రోహం చేస్తుండే రేవంత్ రెడ్డి అని చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. మాదిగలకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కరికి, గతంలో చేసినటువంటి పార్టీలకు, ప్రభుత్వాలకు బట్టిన గతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని మాదిగ విద్యార్థి లోకంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి అన్న, అంటే ప్రధానంగా ఇటు చూసుకుని మాల సామాజిక వర్గం వాళ్ళ ఒత్తిడి వల్లనే తలొగ్గిరని చెప్పి మీరు చెప్తాను సార్. అంటే మాల సామాజిక వర్గం ఏమో లేదు, అసలు ప్రతి దానికి మమ్మల్ని తీసుకురావడం ఏందని చెప్పి అంటే ఇక ముఖ్యంగా ఏంటి అంటే ప్రధానంగా కుట్ర కనిపిస్తున్నది. ఏంటి అంటే మాదిగలకు ఈరోజు చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ నెరవేరబోతుంది. వర్గీకరణకు కేబినెట్ ఆమోదం పొందింది. పొందిన దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అయితే దాన్ని సరి చేయాలనే షమీమ్ అఖ్తర్ కమిషన్ నిన్నటి వరకు డేట్ ఉండే, మార్చి వరకు. ఓకే, మేమేమంటా ఉన్నామంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇటీవల కాలంలో నిన్న ఏం చేశారంటే గ్రూప్ 1 ఫలితాలు ఇచ్చింది. ఈ ఫలితాలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఈ ఫలితాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే వర్గీకరణను అమలు చేయకుండా ఈ ఫలితాలు ఇవ్వడం ద్వారా మాదిగ ఉపకులాలకు ఎవరి జనాభా ఎంతనో వారి జనాభా దామాష ప్రకారంగా రిజర్వేషన్ ఫలాలు అందాలి. దీని ద్వారా ఉద్యోగ కల్పనలో వర్గీకరణ అమలు చేస్తే ఆయా వర్గాలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా ఉద్యోగాలు వస్తాయి. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి గ్రూప్ 1 దాంట్లలో ఫలితాలు ఇచ్చారు కదా, దీనివల్ల ఎవరికి ఇబ్బంది అంటే మాదిగలకు ఇబ్బంది, మాదిగ ఉపకులాలకు ఇబ్బంది. అంటే జనాభా దామాష ప్రకారంగా ఉద్యోగ నియామకాలు జరగాలి. అంటే రేవంత్ రెడ్డి గారు
అంటే చిత్తశుద్ధి లేదు, మాదిగల మీద చిన్న చూపు చేస్తా ఉన్నాడు, అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు కొంతమంది. వర్గీకరణ అనేటువంటిది న్యాయబద్ధమైందని చెప్పేసి లోకూర్ కమిషన్ చెప్పింది, రామచంద్రరాజు కమిషన్ చెప్పింది, అదే విధంగా ఇప్పుడున్నటువంటి షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ రంజన్ కమిషన్, దేశంలో మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, దేశంలో చాలా కమిషన్లు వచ్చినప్పటికీ కూడా అన్ని కమిషన్లు వర్గీకరణ జరగాలని చెప్తున్నది. అయితే ఒక అసెంబ్లీలో ఒకవైపు ఆయన ఏం చెప్తా ఉన్నాడు, మేము వర్గీకరణ అమలు చేస్తామని చెప్పుకుంటూనే, కేబినెట్ లో అమలు చేస్తామని చెప్పుకుంటూనే మళ్ళీ ఇటువైపు వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపడం అంటే మాదిగ సమాజాన్ని అవమానించడమే, మాదిగ విద్యార్థి లోకాన్ని అవమానించడమే. అంటే మాదిగలు నిరుద్యోగులుగా ఉండాలా, మాదిగలు ఉద్యోగాలు చేసుకోవద్దా, మాదిగలు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగంలో అభివృద్ధి కావద్దా అని చెప్పేసి డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. ఇప్పటికైనా అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మీ యొక్క కపట బుద్ధిని మార్చుకోవాలి. ఏదైతే మీరు గ్రూప్ 1 ఫలితాలు కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు మీరు వర్గీకరణ అనంతరం ఈ ఫలితాలను విడుదల చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన పిలుపునిస్తా ఉన్నాం. జై భీమ్. మీరు చెప్పినట్టే చంద్రబాబు ప్రస్తావన తీసుకొస్తాను అంటే గతంలో అట్లా చేయలేరు కదా అని చెప్పేసి కూడా చెప్తాను. చంద్రబాబు పీరియడ్ అయినా అంతకంటే ముందు పీరియడ్ అయినా దర్శన్ చెప్పినట్టు లోకూరు కమిషన్ కానుండి 1967 కానుండి ఇప్పుడు 2025 వరకు కూడా ఉషా మేరా కమిషన్ వేసిన వాళ్ళు, మరి ప్రత్యేకంగా కాంగ్రెస్ టైంలోనే ఎక్కువ కమిషన్లు పడ్డాయి. నిజంగా తెలంగాణ ప్రజలారా, నిజంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ప్రత్యేకంగా బీజేపీ ప్రతి సంఘంలో ఉండే మాదిగా నాయకులారా, మేధావులారా ఒక్క విషయం తప్పనిసరిగా గమనించండి. నాడు 1931-32 టైంలో అదే రౌండ్ టేబుల్ మీటింగ్లలో, అదే ఎర్రవాడ జైలు కేంద్రంగా నాడు ఏదైతే గాంధీజీ కుట్రపూరితంగా మరి ఎస్సీలకు వచ్చే రిజర్వేషన్లని, వాటాలని, రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఏ విధంగా అయితే గాంధీజీ అడ్డుకున్నాడో, నాడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అడ్డుకున్నదో, నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, మా జనాభా ప్రకారం, మా జనాభా దామాష ప్రకారం మా అట్టడుగు వర్గాలకు రావాల్సిన వాటా విద్య, వైద్యం, రాజకీయ రంగాల్లో మాకు ప్రత్యేక ప్రాతినిధ్యం రావాలని కొట్లాడినప్పుడు కూడా అప్పుడు అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకంగా గాంధీజీ. నేడు అదే రేవంత్ రెడ్డి మరి రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలుపెరగని పోరాటము శ్రీ మందకృష్ణ నాయకత్వంలో ఒక సైడ్ నడుస్తూ ఉంటే, మరి 94 నుండి అదే 2000 కాలంలో మరి నాడు ఒక 4 సంవత్సరాలు చంద్రబాబు నాయకత్వంలో వర్గీకరణ అమలు చేస్తే సుమారు 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. మరి నువ్వు చంద్రబాబు శిష్యుడిగా ఉండి మరి మాదిగలకి అన్యాయం కాకుండా చూస్తానని చెప్పి మరి మాదిగల ఓట్లతోటే నేను జడ్పీటీసీ గెలిచినా, నేను ఎమ్మెల్యే గెలిచినా, మరి నేను ఎంపీ గెలిచినా, నేను నేడు ముఖ్యమంత్రి గెలిచినా అని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా ఒక సైడు బిల్లును ప్రవేశపెడుతూనే, ఒక సైడు చట్టం చేస్తూనే మీరు మాదిగల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. మాదిగలకు రావాల్సిన ఏదైతే వాటా ఉన్నదో ఆ విద్య, ఉద్యోగ, ఆరోగ్య అన్ని రంగాల్లో కూడా నువ్వు తెలియకుండానే మాలలు గట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ప్రత్యేకంగా గ్రూప్ 1, 2, 3లలో కూడా భారీ మోసం, కుట్ర జరుగుతూ ఉంది అన్న విషయం కూడా మాదిగ జాతి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 563 ఉద్యోగాలలో కేవలం మాదిగలకు వచ్చేది 51 ఉద్యోగాలు, కలెక్టర్ స్థాయి ఉద్యోగాలు వస్తాయి. మరి అదేవిధంగా గ్రూప్ 2లో 783 ఉద్యోగాలకు గాను దాంట్లో సుమారు 71 ఉద్యోగాలు, ఎంఆర్ఓ స్థాయి ఉద్యోగాలు, ఆర్టీఓ స్థాయి ఉద్యోగాలు కేవలం మాదిగలకు రావాలి. మరి ప్రత్యేకంగా గ్రూప్ 3లో కూడా మరి 1388 ఉద్యోగాలలో మరి దాంట్లో సుమారు 125 ఉద్యోగాలు మరి మాదిగలకు రావాలి. ఏ రకంగా చూసినా కూడా మొత్తంగా 247 ఆఫీసర్ ఉద్యోగాలు కేవలం మాదిగలకు వస్తాయి. మరి మాదిగ ఉపకులాలకు కూడా మరి ప్రతి ఒక్క నోటిఫికేషన్లలో మరి చిందులు ఉన్నా, డక్కలి ఉన్నా, అరుంధతి ఉన్నా, ఇప్పుడున్న నోటిఫికేషన్ లో ఆల్రెడీ ప్రభుత్వం నేను గ్రూప్స్ కి సంబంధించి గ్రూప్ 1 సంబంధించిన ఫలితాలు ఇచ్చేసి, సో రేపు మాపై ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి కూడా ఇచ్చేస్తా అని చెప్తా. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, ఈ దీక్ష ఎక్కడి వరకు వెళ్తుంది? రానా వాహిని టీవీ నుండి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నది ఏంటంటే, చాలా మీడియా ఛానల్ కావచ్చు, మేధావులు కావచ్చు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు. 503 ఉద్యోగాలు కేసీఆర్ నాడు ఇచ్చినప్పుడు
నువ్వు మధ్యలో G/29 ఎట్లా తీసుకొస్తావు? G/29 తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు కూడా సాధ్యమే అవుతుంది. G/29 నువ్వు ఎట్లయితే తీసుకొచ్చినావో నువ్వు నిండా అసెంబ్లీలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రతిష్టాత్మకంగా 6:1 మరి జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో వచ్చినాక విత్ ఇన్ 1 hourలో నేను ఏమని ప్రకటించినావు? నిండా అసెంబ్లీలో నడుస్తున్న నోటిఫికేషన్లలో ముందు ఇచ్చిన నోటిఫికేషన్లలో అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చానైనా మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు చేయలేవు? అదే G/29లో పేరా నెంబర్ గుర్తుపెట్టుకో. నీకు చదువు రాకపోతే నీ దగ్గర ఉన్న కలెక్టర్లనా లేకుంటే లాయర్ అన్నా నీ రాహుల్ రెడ్డిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని దగ్గరకు పిలిచి చెప్పుకోను. పేరా నెంబర్ 18 ప్రకారం నువ్వు అమెండ్మెంట్ చేయొచ్చు. అమెండ్మెంట్ చేసి నువ్వు మాదిగలకి న్యాయం చేయొచ్చు. అది ఎట్లా అంటే నువ్వు గవర్నర్ ద్వారా నువ్వు చట్టబద్ధంగా జీవోని ఎడిట్ చేసైనా అమెండ్మెంట్ చేసైనా మాదిగలకు న్యాయం చేయొచ్చు. కానీ పని కట్టుకొనే మాలల యొక్క వాళ్ళ ఒత్తిడికి తలొక్కి నువ్వు కావాలని పని కట్టుకొని మా నోటికాడి ముద్దని మరి నువ్వు గుంజుకునే ప్రయత్నం, మా నోట్లు మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. నిన్ను మాదిగలే తప్పనిసరిగా గద్దె తీస్తారన్న విషయం కూడా గుర్తుపెట్టుకో. రాబోయే స్థానిక ఎన్నికల్లో బాగా గుర్తుపెట్టుకోండి. రాబోయే స్థానిక ఎన్నికల్లో నగరపాలిక మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి చెప్తామని చెప్పేసి కూడా మాదిగ విద్యార్థి సంఘాల నుండి ప్రత్యేకంగా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కమ్యూనిస్టు సంఘాల నుండి అయినా మాదిగ విద్యార్థి సంఘాలన్నీ ఏకమై నీ ప్రభుత్వాన్ని కూల్చే దగ్గర తప్పనిసరిగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక మేధా విద్యార్థి లోకంగా ప్రత్యేకంగా డిపిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రామ్ ఆధ్వర్యంలో డాక్టర్ నలిగంటి శరతన్న మరి కోఆర్డినేటర్ దర్శన్ ఆధ్వర్యంలో మేమందరం మూకుమ్మడిగా ఏకతాటిగా అవసరమైతే మళ్ళా ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ చైతన్య యాత్రలు చేస్తాం. ప్రత్యేకంగా ఈ నిరాహార దీక్షలు మాకు తప్పనిసరిగా రిజర్వేషన్ ప్రకారమే నువ్వు తప్పనిసరిగా ఫలితాలు ఇవ్వాలి. ఇంకా సమయం మించిపోలే. గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఆ ఫలితాలు ఆపి తప్పనిసరిగా చట్టం తర్వాతకే నువ్వు యొక్క ఫలితాలు ఇవ్వాలి. మాదిగలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న విషయం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలనేది కూడా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలారా మరి ఎంపీలారా ప్రత్యేకంగా నిన్న ఎగిరిన ఆ సతీష్ దేవాని మరి మోత్కుపల్లి నరసింహులు మరి ప్రత్యేకంగా దామోదర్ రాజ నరసింహ మేరీ మాదిగా ఇప్పుడు మాట్లాడండి. మీకు దమ్ముంటే ఏ మాత్రం బుద్ధి ఉన్నా మీకేమాత్రం శౌర్యం ఉన్నా గర్వం ఉన్నా ఇప్పుడు మాదిగా బిడ్డలుగా ఇప్పుడు మాట్లాడండి. నోటికాడి ముద్ద గుంజుకుంటా ఉంటే ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మీరు ఎక్కడ ఉన్నారా అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మాట్లాడతాను. మీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి మీద ప్రెస్ మీట్ పెట్టి మా హక్కులు మాకు ఇవ్వండి. నువ్వు పెట్టిన ఏదైతే బిల్లు ప్రకారం అని ఇవ్వండి. నువ్వు 9% ఇత్తవా ఇవ్వండి. ఉపకులాలకి 1% ఇత్తవా ఇవ్వండి. ఆ రకంగా చూసినా కూడా 300 ఉద్యోగాలు ఆఫీసర్ ఉద్యోగాలు రావాలి. ఇంకా నీ మాటలు నీ తప్పుడు మాటలు ఈయన పరిస్థితి ఎవరికి లేదు. మాదిగ జాతిలో కూడా మేధావి లోకం ఉన్నదానికి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నీ ప్రభుత్వాన్ని కూల్చడం మాదిగలకు పెద్ద లెక్క కాదు. నీ జనాభా లెక్కల ప్రకారమే 32 లక్షలు చెప్తా ఉన్నావు కదా. మరి 46% ఉన్న బీసీలు మరి అదేవిధంగా ఎస్టీలు మైనార్టీలు అందరం కలుపుకుంటే 90%. ఒక్కసారి ఖబర్దార్. మరి ప్రతి ఒక్క ఊరు గడప తిరిగి నీ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలను మొత్తం ఎండగడతాం. నీ 6 హామీలు ఎటుపోయినాయో మాకు తెలవలేదు. ముఖ్యంగా మా కడుపు నిండకపోతే నిజంగా మా నోరు కొడితే నీ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి యొక్క పదవిని మేము గద్దదించడంలో ముందుంటామని చెప్పేసి మాదిగ జాతి ఆత్మగౌరవాన్ని హక్కులని కాల రాస్తే ఊరుకునేది అని చెప్పేసి ఖబర్దార్. ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ ఎజెండా ఎత్తుకున్నదంటే మీ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు మేము ఊరుకోమని తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఉస్మానియా వేదిక మీద ఆర్ట్స్ కాలేజ్ మేమంతా నిరుద్యోగులం. రేవంత్ రెడ్డి రిజర్వేషన్ చేయకుండా ఈ మాదిగలకు చాలా నష్టం అవుతుంది. 71 పోస్టులు అంటే మాకు అందుతలేవు. చాలా వరకు మేము వెనుకబడున్నాం. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవి మాకు సరిగా రావడం లేదు. అంటే ఎప్పుడైతే రిజర్వేషన్ అమలు అవుతుందో అప్పుడే ఈ యొక్క ప్రభుత్వ ఫలితాలు అనేది విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. బీసీ సామాజిక వర్గం చెందిన వారు ఎస్సీ వర్గీకరణ పైన మద్దతుగా కూర్చున్నారని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. సో ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 30 ఏళ్ల నుంచి ఈ వర్గీకరణ జరగటం, ఇది పోరాటం చేయటం అనేది జరుగుతుంది. అయితే నేను బీసీ సామాజిక వర్గ బిడ్డగా ఎందుకు దీనికి ఈ మద్దతు ఇస్తున్నానంటే, ఇది ఒక నిజాయితీ గల
పోరాటం. ఈ పోరాటంలో అనేక సమస్యలకి పరిష్కారం ఇచ్చారు. దాంతో కొనసాగింపుగా నేను కొన్ని విషయాలు చెప్పుదాం అనుకుంటున్నా. ఎప్పుడైతే మందకృష్ణ గారి కష్టంతో ఎప్పుడైతే ఈ వర్గీకరణ ఏర్పడిందో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ఆ వర్గీకరణ తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను 3 అంశాలను ప్రస్తావిస్తాను ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీజీ అనే అంశాన్ని, తర్వాత తెలంగాణ తల్లి మార్చే అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది భావోద్వేగానికి సంబంధించిన అంశం అని మార్చేశారు. కానీ 30 ఏండ్లగా వర్గీకరణ పోరాటం చేస్తూ అనేక అంశాల మీద దోచుకోబడుతున్న జాతులు, అనేక రకాలుగా అన్యాయం జరుగుతున్న జాతులు, అక్రమాలకు గురవుతున్న జాతుల మీద ఎందుకు నీకు ఆ ఆవేదన కనపట్లేదని నేను అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పిండంటే, నేను ఈ వర్గీకరణ జరిగిన తర్వాతే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. అట్లాంటిది ఈ రోజు ముందుగా ప్రకటించి అటు బీసీ సామాజిక వర్గాన్ని ఇటు ఎస్సీ సామాజిక వర్గాన్ని వేరు చేసి రెండింటి మధ్య తగాదు పెట్టి ఆయన ఏదో లాభం పొందాలని చూస్తుండవు. ఈ అణచివేతలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి, అంటే మేము బ్రిటిష్ కాలం నుంచే ఈ అణచివేతలను ఎదుర్కొన్నాం. నీ అధికారం అని మేమందరం నిలబడి మా ధిక్కారాన్ని ప్రకటిస్తే ఆ ధిక్కారానికి నీ కుర్చీలు కూలిపోతాయని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు. మీరు తక్షణమే మీరు చేసే ఈ హేయమైన చర్యను వెనక్కి తీసుకొని ఈ ఎస్సీ వర్గీకరణని అమలు చేయాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. సో విన్నారు కదా ఇది వీళ్ళు ప్రధానంగా ఎంఎస్ఎఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే చట్టబద్ధత, అంటే ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టబద్ధత కల్పించుకుంటే ఏ విధంగా మీరు ఇస్తారు అని చెప్పి వారు అడుగుతున్న పరిస్థితి. సో ఇది ఇలాగే కంటిన్యూ ఉంటే ఇలాగే కంటిన్యూ అయితే వల్ల రేపు ఉద్యమం కూడా ఉధృతం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.